సుభాష్ పత్రి గురూజీకి కోటి వందనాలు. నా అనుభవాలు నేను నలుగురికి పంచాలని తపనతో చెబుతున్నానండి. మరి నన్ను చూసి నా మాటలు చూసి చాలామంది మారాలని నా కోరిక. అయితే ఫస్ట్ నాకు ఈ ధ్యానం అంటేనే తెలియదు. అసలు తెలియకుంటే మా అబ్బాయి ఏం చేశాడంటే, నా పెద్ద కొడుకు రమేష్ అబ్బాయి పేరు, నా పేరు నాగమ్మ, మా ఇంటి పేరు రెబ్బ నాగమ్మ అంటారండి నన్ను. అయితే ఇక ధ్యానం చేద్దు అమ్మ, మానసిక ఒత్తిడి కానీ ఇంట్లో సమస్యలు కానీ తీరుతాయంటే, పోరా నా సమస్యలు పోతే బాగానే ఉంటాయి, ధ్యానం చేసుకుంటే ఏం సమస్యలు పోతాయి, కాళ్ళు ముందలు పెట్టుకొని ముక్కులో గాలి ఏమి చేస్తుంది రాది అని నేను ఎత్తరికిచ్చాను. ఎత్తరికిస్తే నీకు ఎట్లా చెప్పాలమ్మా, నువ్వు ధ్యానం చేసుకుంటే నీకు బాగుంటుందంటే, నేను మానసిక ఒత్తిడిలో నలిగి ఉన్నానయ్యా. అయితే అసలు చచ్చిపోవటానికి కూడా 3 సార్లు ప్రయత్నించా. ఎందుకు ఈ పాడు జన్మ, ఈ నరక యాతనతో ఉండటం అవసరమా అని నేను అలాగ అనుకుంటే, మావోడు బలవంతంగా ధ్యానంలో చేర్పించాడు. అసలు ఏంటి ముక్కులోన గాలికి జబ్బులు నయమైతాయా? అసలు నేను ఎక్కడ ఇన్లే ఈ మాటలు. హాస్పిటల్ ఎందుకు, మరి మందుల షాపులన్నీ మూతపడవలసిందే అని అనుకున్నాను. ఇక నా భావన అలా ఉంది. ఇక ఏదోలే పోనీలే, మరి మా అక్కయ్య కూడా చేస్తుంది ధ్యానం. అలాగే చేస్తుంటే మా అక్కయ్యతోటి కూడా నన్ను ఎప్పటి నుంచో చేయమంటే నేను ఆమెను కూడా తీసేశాను. నేను ధ్యానం చేయను, నీకు పని లేదు పాడలేదు, ఒక ధ్యానం వల్ల లంకించుకున్నావు, నాకు ఇంట్లో పనే తీరదు, నేనే ఆడ చేస్తా, ధ్యానం చేయను పో అని మా అక్కయ్యని కూడా అదరగొట్టేశాను, నోరుంది కదా అని. అయినాక సరేలేని ఏమైంది, సరిగ్గా ధ్యానం చేసుకుంటున్నానండి. చేసుకుంటుంటే నాకు ఇష్టం లేనిది కదా, అసలు కుదరట్లే. ఒళ్ళు నొప్పులు, నడుముల నొప్పులు సర్వం నాలోనే ఉన్నాయి. ఇంకా కుదరట్లే. నాకెక్కడిదో లేనిపోంది పెట్టి ఈ ధ్యానం అని నాకు లంక పెట్టి నాకు మెడకు తలిగిచ్చారని నేను అనుకున్నానండి అజ్ఞానంతో. అయితే అప్పుడు ఏమైందంటే, వంశీ మాస్టర్ గారు వచ్చారు, ఖమ్మం అయితే వంశీ మాస్టర్ గారు వచ్చి, ధ్యానం చేసుకుంటే అన్నీ మంచిగా ఉంటాయి, మరి నయమైపోతాయి, మరి 3వ కన్ను ఉంటుందే, అది తెరుచుకుంటే మనలో ఒక మంచి భావన వస్తుందని చెప్తే, ఏంది మాటలు నమ్మాలని ఇట్లా చెప్తాను, నాకు తెలిస్తేనే నేను నమ్ముతా. ఉత్తగా అయితే ఇట్లా చూడాలి 3వ కన్ను ఎట్లా ఉంటుందో. పొద్దున్నానికి ఇంట్లో పని, మళ్ళీ నేను ఎండి మీరు తొడేలకు పోయేది, ఇంటికాడ కూర్చుంటే ఏమొస్తుందని. నేను చేయని పని అంటూ లేదు, అన్ని రకాల పనులు చేసి ఉన్నా. అయితే ఎండుమిరకాయలు తొడయాలు తీసి వచ్చాక ఒళ్ళు బగ్గున మంటలు ఎత్తేది, మధ్య రేతిరి దానిక. అయినా సరే నేను పట్టుదలతో, మరి కసితో దీన్ని సాధించాలన్న తపనతో కూర్చొని చేస్తే 3 నెలలు చేశాక 3వ కన్ను తెరుచుకుంది నాకు. 3 నెలలు చేశాక 3వ కన్ను తెరుచుకొని, అరే 3వ కన్ను అంటే ఇట్లుంటుందా, వామ్మో నిజమే ఇదని అప్పుడు నాకు దాని మీద ఆపాక్షణ కలిగి ఇంకొక మాస్టర్ గారు వచ్చారు. ఆయన ఎవరంటే మనోహర్ సారు. ఆయన వచ్చి, వామ్మ గత జన్మలు కూడా చూసుకోవచ్చమ్మా, మరి నేను కూడా చూసుకున్నాను, ధ్యానం చేస్తుంటే సర్వము తెలుసుకోవచ్చు అంటే, అబ్బా జన్మలు ఎట్లా చూసుకుంటాం, ఇదేంటో చేసి తీరాలి, చూడాలి అనుకున్నాను. ఆ విధంగా చానాళ్ళు ఒక సాధన అంటే మామూలు కాదు, అసలు ఒళ్ళు మండని, ఒంట్లో సుస్థిగా ఉండని సరే ధ్యానాన్ని నేను వదలకోకుండా చేస్తే 3 జన్మలు చూసుకున్నా. 3 జన్మలకు నేనే భార్యను మా ఆయన గారికి. 3 జన్మలకు నేనే. ఒకటేమో బ్రాహ్మణ జన్మ, ఒకటేమో బుడిగ జంగాలు అడుక్కునే జంగాలు ఉంటారే ఆ జన్మ, ఒకటేమో పద్మశాలీల జన్మ. అయితే నాకేంటంటే మా ఆయనకు నాకు కొంచెం గిట్టదులేండి. ఈ ధ్యానానికి వద్దంటాడు, నేను చేస్తానంట, ఆయన వద్దంటాడు, నేను చేస్తానంటే, లేని అని గిల్లుకొని కయ్యం గాయించుతాడు. కయ్యం గాయిస్తే నేను ఎట్లా, ఆయన కూడా ధ్యానం చేసుకుంటే బాగుండు, ఇద్దరం కలిసి కూర్చొని చేసుకుందాం, మరి నేను చెప్తే ఆయన అనేవాడు, ఆయన చెప్తే నేను ఎందును, ఏంది నాకు ఈయన చెప్తే ఈయనకు ఒకటి అన్ని పరీక్షలే, ఇట్లా వద్దు అనే పదం కానీ కానీ చేయమనేది ఉండదు. అయినాక నేనేం చేయాలి మరి ఎట్లా అని ఇంకా నేను ఒకటే అనుకున్న పడుకునేటప్పుడు, అసలు నేనే కర్మ చేశాను, నేనేం పాపం చేశాను, పూర్వజన్మవా గత జన్మ కర్మమా, నాదేంటో నాకు తెలవాలి అని ధ్యానంలో కూర్చున్నాను. పట్టుబట్టి కూర్చుంటే హిమాలయ పర్వతాలకు పోయాక అక్కడ ఏముంది, పార్వతి పరమేశ్వరులు ఇద్దరు కొండ మీద కూర్చున్నారు. ఒక కొండ నిండా ఇద్దరే ఉన్నారు. నేను పోయి ఆడ ఉంటే అనేకమైన చలి పెడుతుంది, ఇట్లా ముడుచుకొని కూర్చున్నాను. నిలబడితే మోకాలు వరకు ఉన్నా, సాంబశివుడి మోకాలు వరకే ఉంటే ఇంకా ఇట్లా చూస్తున్నా. ఆయనని చూసేసరికి ఆయన పక్కన నవ్వండి తేజకంగా, అంటే మీకు తెలవదే ఏళంగా
ఏళ్ళంగా నవ్వేసరికల్లా నాకు అనిపించింది, ఎందుకు శివయ్య ఇట్లా నవ్వుతున్నాడంటే, నువ్వేం పని ఉండి వచ్చావు, ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఏం అవసరం అన్నాడు. అంటే నీకు తెలవదా అయ్యా నేను వచ్చింది, మరి వచ్చిన సంగతి నీకు తెలవకపోతే మరి ఇక నేనేం చెప్పాలంటే, నువ్వు చెప్పండి నాకెట్లా తెలుస్తుంది అంటే చెప్పా. నేనేం కర్మ చేశా, ఏం పాపం చేశా, నాకెందుకు ఒక్కరోజు సుఖం లేని జీవితం అనేసి నేను అడిగేసరికల్లా అన్నాడుగా, నీదంటూ ఏమీ లేదు, 3 జన్మలకి అతడికే భార్యగా నేను పంపించాను, నువ్వు నా కింద సేవకురాలువి, పనిచేసే పని మనిషివి, అయితే నీకు ఇది లాస్ట్ జన్మ, వెళ్ళిపో అన్నాడు. అమ్మో ఇక నేను పోను, లాస్ట్ జన్మలోగా నేనే ఉంటా, నేను అస్సలు పోనంటే, నేను చెప్పినగా పో ఇంకా టైం ఉంది నీకు అన్నాడు. ఏంటి టైం అని పార్వతీదేవిని అడిగా. అమ్మ నువ్వన్నా చెప్పమ్మ, నేను ఇక్కడే ఉంటానమ్మ, నేను ఆ కష్టాలలో నేను ఉండలేనమ్మ అంటే, అప్పుడు ఆమెన్నదిగా ఆయన మాట ఒకటి నా మాట ఒకటి కాదు, వెళ్ళిపో, ఇంకా చెప్పాడు కదా అంతే, మా ఇద్దరు ఒకే మాట, వెళ్ళిపో, నీకు మరో జన్మ లేదు, ఇది లాస్ట్ జన్మని అనేసరికి ఉసూరు అనుకుంటూ ఇంటికి వచ్చాక ఏంటి ఇట్లాగే అయితే ఇంకా ఎప్పుడు మాకు ఖమ్మం అండి, ఎప్పుడు మాస్టర్స్ వస్తారు, ఎవరో ఒకరు వస్తే ఒక మాస్టర్ వచ్చి, ఇగో మన ఆత్మతో కూడా మాట్లాడవచ్చు అన్నాడు. అబ్బా ఇదేంటి, ఆత్మతో ఎట్లా మాట్లాడతాం, చూద్దాం, చేద్దాం, సాధిద్దాం అనుకున్నాను. కూర్చుంటే మా పిల్లలు టీవీ పెట్టుకునేవాళ్ళు, మా అమ్మగా కాసి ఆపవే నేను ధ్యానం చేసుకుంటున్నా కుదరదే అంటే కరికీసి ఒప్పుకునేవాళ్ళు కాదు వాళ్ళు. మేము చూసేదే మేము బంద్ చేయం, మా మనవాళ్ళు బిడ్డ కొడుకులు మళ్ళా అబ్బాయి పిల్లలు అయితే ఏమోలే ప్రతిసారి కాడికి ధ్యానానికి పోతే ముందర కూర్చొని సౌండ్ బాక్సుకి చెవులు పగిలేటట్టు కూర్చుంటే ధ్యానం కుదరట్లేదా, మనలో పట్టుదల ఉండి కృషి ఉంటే ఎందుకు కుదరదని కూర్చుంటే ఇంకా నాలో నుంచి ఒక మనిషి ఒళ్ళు జల్లుమన్నది అని వచ్చి నాకులాగే ఉంది, వచ్చి నిలబడితే ఎవరు అమ్మ నువ్వు మాట్లాడవేంది, ఎవరు అమ్మ అంటే ఏమీ మాట్లాడటాలే. అయితే ఎందుకు మాట్లాడలేదు అని నేను చూస్తుంటే కదా నాతో పాటే కూర్చుంది, ఇంకెళ్ళిపోయిన ఓ ఆత్మ అంటే ఇదేనేమో అనుకున్నప్పుడు నేను అనుకున్నాక సరే ఏమైందంటే, నాలో నేను మునగాలి, ఒక మాస్టర్ మనలో మనం మునిగితేనే అది తెలుస్తుంది, అంటే ఎట్లా మునగాలి, ఏ లెక్కన మునగాలి, ఇది ఏంటో బాగుంది ఇది కూడా చూడాలి అని ధ్యానంలో పట్టుబట్టి కూర్చున్నాను. ఒక బావిలో తిరుగుతూ ఉన్నా, వరల బావి అంటే వరలేసిన బావి చుట్టూ తిరుగుతున్నా, బోలెడు లోతుంటే అందులోనే తిరుగుతున్నాను, ఏమి నీళ్ళ సుక్కలేవు, ఏంటి ఎట్లా వచ్చాను నేను దీంట్లో తిరుగుతున్నా, ఎందుకు ఒకలా నేను ఇందులో పడితే దెబ్బలు తగిలి కాళ్ళు చేతులు ఇరుగుతాయి, అట్లా బావిలో తిరుగుతుంటే అబ్బాబ్బాబ్బా నేను ఇందులోకి ఎందుకు వచ్చినట్టు, ఎక్కటానికి అలియం కావట్లే, ఎందుకు వచ్చినట్టు నేను దీంట్లో కంటే నాలో ఒక శబ్దం వినపడింది, ఏమనంటే నీలో నువ్వు మునగటం అంటే ఇదే, ఏమనుకున్నావు, వామ్మో అన్న మెలకు వచ్చేసింది సడన్గా. సరే అది అయిపోయింది. ఇంకా అది అయిపోయినాక ఏమైందంటే శ్వాసని పట్టాలి అన్న నాకు ఒక తపన, శ్వాసని పట్టాలని తపన అయితే ఏమవుతుంది, శ్వాసని పట్టాలి అంటే ఇంకా ఒకరోజు సారు ధ్యానంలో ఉండగానే సారు వచ్చి, ఏంటి నాగమ్మ నీ ఉద్దేశం అన్నాడు. నేను సారు కాళ్ళకు దండం పెడదామని గబక్కను వచ్చేవరకల్లా ఆయనకు దండం పెడితే కొడతాడు, మళ్ళీ కూడా తిడతాడు, వామ్మో తిడతాడు, నేనేం చేయనని నిలబడితే నా కాళ్ళకు ఆయన దండం పెడితే నేను ఒప్పుకోను, నేను పెడితే నేను కొడతావని నేను తిడతావని దడిస్తే నువ్వే నాకు పెడతావా, అసలు నాకు పెట్టిన కారణం ఏందో నాకు తెలవాలి, నేను గడ్డి పోసకంటే హీనము, నేను ఎలా ఉన్నానని నువ్వు నాకు దండం పెడుతున్నావు, మీది గొప్ప ఆత్మ, ఋషులకే ఋషులు, మహా ఋషి బ్రహ్మ ఋషి అయిన వారు మీరెక్కడ నేనెక్కడ, నాకు దండం పెట్టిన కారణం ఏందో చెప్తేనే నేను కుదరొద్దు అంటే, ఇక ధ్యానం చేసి తెలుసుకోపో అన్నాడు. నేను ధ్యానం చెయ్యను, తెలుసుకోను, ముందు చెప్పు నాకు అని ఆయన అనేసరికల్లా ఏం చేశాడు, పో నీ ఆత్మకు పెట్టిన కానీ దండం నీకా అన్నాడు. ఓహో నాకు తెలుసండి నా ఆత్మకు పెట్టింది, అది తెలుసుకోవటానికే నేను అడిగాను అన్నా. ఇక అన్నాక మరి ఏంటి నీ ఉద్దేశం అసలు చెప్పంటే, శాస్త్రాన్ని పట్టాలి, నేను పట్టి తీరాలి అంటే పడతావా అన్నాడు. అన్న ఏదో అది దొరుకుద్ది అనుకొని, పడతావా అంటే అన్నాడు. తీసుకుపోయి మా ఊరి దగ్గరనే ఒక కాలువ పోతుంది, దాంట్లోకి తీసుకుపోయి పత్తి తోటలో నిలబెట్టాడు. ఇంటికాడ ఏమని చెప్పిందంటే, ఇగో ఇంతేనా ఇదేనా నాకు తెలుసు అంటే నీ మర్యాద దక్కదు అన్నాడు. సరే సార్ అన్నాక తీసుకుపోయిండు. ఒక నది అంటే వాగు పోతుంది, వాగులో నుంచి నిలబెట్టి అటు చూడన్నాడు. యేసుప్రభు వాళ్ళే నడుముల్లోతు నీళ్ళల్లో ఉంచి వాళ్ళకి బాప్టిషన్ అందిస్తున్నారు. చూసినవా అన్నాడు. చూశాను సార్ అన్న. ఏం చేస్తున్నారు అంటే బాప్టిషన్ ఇస్తున్నారు సారు, అది ఏంటంటే ప్రమాణ స్వీకారం లాగా ప్రమాణం చేపిస్తున్నారు అంటే, మరి నీకు కూడా నేను అదే చేసేది వింటావా అంటే ఇంట సార్ అంటే, ఇగో శాసనం పడతావుగా
అదరగొట్టావుగా, శ్వాసను పడతావుగా అంటే పడతా సారు అన్నా. అనగానే నేను చెప్తే చెప్పినట్టు చెయ్యి అన్నాడు. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస 3 సార్లు అంటా అంటే నేను అట్లనే 3 సార్లు శ్వాస మీద ధ్యాస అన్నా. 3వసారికి గింటే శ్వాసను పట్టడం ఏముంది అన్నాడు. అబ్బా నేను ఒప్పుకోను సారు, నేను అస్సలు ఒప్పుకోను. ఏంది ఇది, నేను ఆ ధ్యానంలోకి వచ్చిన కాంచి చెప్తానే ఊరింటనే అట్లా అంటావని నేను ఇంటికాడ నిన్ను ఖరారు చేసుకొని తీసుకొచ్చిన, ఊకనే తీసుకురాలే అన్నాడు. అని అన్నాక ఇక అన్నీ చూశానయ్యా, నా అనుభవాలన్నీ అయినాయి. కానీ ఒక్కటి నేను మళ్ళీ జన్మను తీసుకున్నది ఒక్కటి చెప్తాను నేను. ఏంటంటే నాకు ఊరికే జ్వరం వచ్చింది. ఊరికి నేను జ్వరం వస్తే ఏమైందంటే, జ్వరం వస్తుందని నేను అదే పోద్దులే ధ్యానం చేసే వాళ్ళకి ఏమీ కాదని మాత్రం ఇంక ఎరగను నేను చిన్నప్పటి నుంచి నాకు తలనొప్పి ఉంటే ధ్యానంలోకి వచ్చాకే తగ్గింది. ఈ జ్వరం ఎంతటిది అనుకున్నాక ఈ బర్యంకల కింద సులుకు అని పోటు నొప్పి అట్లా మన సూదులతో గుచ్చినట్టుగా ఉంటే అట్లనే హాస్పిటల్కి పోయి మా ఆయన గారు అయితే నువ్వు పొద్దాక ధ్యానమే అంటావు, నీకు ఒక ధ్యానం పిచ్చి హాస్పిటల్కి పోయి చూయించుకోమంటే చూయించుకోవు, ధ్యానానికి ఏం రోగాలు నయమైతే అని ఈయన నాకు పోకుంటే తిడతాడు, ఇంట్లో ఏదైనా పని చేయకుండా తిడతాడు. మరి ఆయన కోసమైనా నేను పోవాలని పోయి పరీక్ష చేసుకుంటే నార్మల్గా ఉంది, బీపీ షుగరు మంచిగా ఉన్నాయి, నీకేం లేదన్నాడు. ఇంకా మనకు భయం ఏంటి, 3000 మందులు రాస్తే మింగా అయినా తగ్గలే, ఇంకా ఎక్కువైంది. ఇక ఆ మోపుని ఇంకా 8 హాస్పిటల్కి పోయినా. ఇక వాళ్ళు రక్తం గుంజి వీళ్ళు రక్తం గుంజి ఆ మందులు ఈ మందులు పడక ఇక సీరియస్ అయిపోయింది. అయినాక మా నుంచి కాదు, ఎన్ని స్కానింగులు, ఎంఆర్ఐ స్కానింగ్, రక్త పరీక్ష, ఎన్ని పరీక్షలు అంటే అన్ని పరీక్షలు చేసి మా నుంచి కాదు అన్నారు. అయినాక అప్పటికి 2 లక్షల రూపాయలు ఖతం అయిపోయినాయి. హైదరాబాద్ రాసిండ్రు ఉస్మానియాకి. అయితే మా అబ్బాయి ఏం చేసిందంటే, ఉస్మానియాలో రోజు ఎంతోమంది పీనిగలు పోతానే మమ్మని మంచి హాస్పిటల్కి తీసుకుపోతే నూస్ హాస్పిటల్కి తీసుకపోతే ఆడ 8 రోజులు ఉన్నాం. వాళ్ళు కూడా మా నుంచి కాదు, ఈమెకు షుగర్ తగ్గితే ఏమీ లేదు, తగ్గుద్దు అన్నారు. అన్నాక ఇంటికి వచ్చినాం. మళ్ళీ నేను కోమాలకు పోయినా, ఇంకా చచ్చిపోయిందనే డాక్టర్ కూడా చెప్పాడు, బతకదు, ఇంకా చుట్టాలకు చెప్పి పంపుకోండి, మరి ఇంకెవరికన్నా దగ్గర వాళ్ళకు కూడా చెప్పి పంపుకోండి అని చెప్పారు. చెప్పాక అప్పుడు ఏం చేశానంటే, నేను ఇంకా వాళ్ళకి చెప్పారట, వాళ్ళే ఏడుస్తుంటే నేనేం చేసినా ఇక ఏ ప్రయాణం మనం ఆపినా ఆగదు కదమ్మా, ఇంకా మనం ఏం చేస్తాము అనుకొని ఇంకా వీళ్ళు ఇంటికి తీసుకొచ్చారు నన్ను. ఇక లాభం లేదు, ఆపరేషన్ చేస్తుంటే చేసినాక చచ్చిపోద్ది, గ్యారెంటీ ఇవ్వమని మా అందరినీ సంతకాలు కూడా చేయమన్నారు. లాభం లేదని ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చాక ఇంకా ఏమీ లేదండి, రక్తం లేదు, సచ్చుబడిపోయినా, దొడ్లకు పోయినా, మంచం మీద లేబట్టి కూర్చోబెట్టినా కూడా 2 మనుషులు కావాలి, ఒక 2 మనుషులు ఎప్పుడు ఉండాల్సిందే. అప్పటికి 1 రోజులు 2 నెలలు అయింది, డబ్బులు వదిలినాయి, మనుషులకు చాకరీ ఎక్కువైంది. పాడు జీవితం నాకెందుకు, ఇంకా ఎంత కష్టాలు పడాలయ్యా, నేనేమో ఉన్నంత వరకు కష్టమే. ఇక నేను ఇప్పటికీ మంచం గతి పట్టించావా నాకు, ఆఖరికి వచ్చాక నలుగురిని ఒక పని మనుషులను పెట్టావా, ఈ జీవితం నాకొద్దు, నాకు బతకాలన్న ఆశ లేదు, చచ్చిపోతానన్న భయము లేదు, ఇంకా నాకేమొద్దు, నన్ను పూర్తిగా నువ్వు నీలో చేర్చుకో అయ్యా శివయ్య అని పత్రిసారిని వేడుకుంటే, పత్రిసారి ఏమైందంటే ఇక కళ్ళు నిలబడిపోయినాయండి. నిద్ర ఏంటో నాకు తెలియదు, అసలు నిద్ర పోదామన్న రాలే, కళ్ళు కాయలు కాసినట్టే చూసేదాన్ని తెల్లన్నానుగా. సార్ వచ్చి, నువ్వు రెస్ట్ తీసుకో నాగమ్మ, నీకు రెస్ట్ అవసరం, నీ బదులు నేను చేస్తా ధ్యానం అని ధ్యానంలో కూర్చుంటే ఏంటి సారు మా ఇంటికి రావటం ఏంది, ధ్యానంలో కూర్చోవటం ఏంది అని ఆశ్చర్యపడి తొడ మీద పెట్టా, తొడ మీద పెడితే నేను రెస్ట్ తీసుకోమని చెప్పినగా నువ్వేంది నా వంక అట్లా చేస్తున్నావు అని ఇంకేం తలకాయ తీసి ఇంకా మళ్ళీ మెత్త మీద పెట్టాడు. దిండు మీద పెట్టంగానే ఇక ఇట్లా 3 సార్లు తలకాయ ఇట్లా 3 సార్లు అన్నాడు. అన్నాక ఇక వీళ్ళు తెల్లారిపోయింది, నాకు మెలికొచ్చింది. ఏంటి సారు మన ఇంటికి రావటం ఏంది అనుకున్నా. సార్ కేవలం నేను బతకాలని ఉంటే మటుకు నేను ఈ అవస్థ పడే బతుకు నాకొద్దు, కాకపోతే ఒక 10 మందికి ధ్యానం చెప్పటం, ధ్యాన ప్రచారం ఇష్టము, ధ్యానమన్నా ఇష్టము నాకు, దాని కొరకు కేవలం బతికిస్తే దాని కొరకు బతికిచ్చు, లేకుంటే లేదు. రాజ్యలక్ష్మి మేడం, భీమవరం మేడం గారిని నువ్వు ఎలాగ ప్రాణభిక్ష పెట్టావో అలాగైతేనే నేను ధ్యానానికి అంకితం అవుతా, నాకు ఆ కోరిక తప్ప ఏ కోరికలు లేవు అన్న అని మళ్ళీ ఇంకొక 4 రోజులకి అది పడుకున్నాక ఏం చేశారు సార్, 100 మంది మాస్టర్స్ని తీసుకొని మా ఇంటి ముందు నుంచి పోతున్నాడు. నాగమ్మ యజ్ఞం జరుగుతుంది వస్తావా అన్నాడు. అంటే నాకు చాలా ఇష్టం అండి యజ్ఞం అంటే, నేను వదలను, అన్నం లేకపోయినా ఉంటా కానీ యజ్ఞం కావాలి నాకు, అయితే వస్తానండి అంటే, సార్ తల దువ్వలేదు, చీర మార్చుకోలేదు, ఎట్లున్న దాన్ని అట్లున్నా కొంచెం టైము ఏమన్నా అడుగుదామనుకోండి, వామ్మో తిట్టనే తిడతాడు,
అవసరమైతే ఒక్కడి పెడతాడు చెంప మీదకి వెళ్ళి అనుకొని భయం వేసి ఇక ఎట్లున్న దాన్ని అట్లనే ఎమ్మటి తగిలినాక 8 అడుగులు భూమి మీద నడిపించండి అంతే. ఆఖరికి పైలోకం తీసుకుపోయింది. పైకి తీసుకుపోతే అక్కడ ఎవరు ఉన్నారంటే దేవతలు అందరూ ఒక పక్కన కూర్చున్నారు. మరి యమధర్మరాజు ఇప్పుడు నాకు లాగి ఇటు కూర్చున్నారు. ఇక సార్ వస్తే సార్కి ఒక్కడికే కుర్చీ వేశారు. కూర్చోబెట్టి 100 మంది మాస్టర్స్ ఇటు కూర్చున్నారు, దేవతలు ఇటు కూర్చున్నారు. మధ్యలో యమధర్మరాజు ఎంత భయంకరంగా ఉండంటే మీసాలు, కిరీటము, గద ఇవన్నీ భయం. నాకేం భయం కట్ల ఆయన చూస్తే, నాకు ఏమన్నా భయం కట్లే జంకట్లే. అయితే అందరు కూర్చున్నారు ఎక్కడ వాళ్ళు అక్కడ. సార్ అంటుండే ఏంటి నిలబడి ఉన్నావు అన్నాడు. అంటే మరి ఏం చేయను సారు అన్న. అంటే పోయి అటు కూర్చోపో అన్నాడు. అంటే అటు ఏముంది చూడు అన్నాడు ముందు. అంటే ఏముంది సార్, మార్కండేయులు వారు అది లింగాకారానికి ఇలాగా కవిగిలించుకొని ధ్యానంలో కూర్చున్నారు సారు అన్న. నువ్వు కూడా కూర్చోపో అన్నాడు. కూర్చున్నాక యమధర్మరాజు అంటుండగా నీకేం అవసరం ఉండి వచ్చావు నువ్వు, ఏం పని నీకు, ఎందుకు వచ్చినట్టు ఈ లోకం అన్నాడు. అంటే నేను 12 వచ్చాను, నేను ఉత్తగనే ఏం రాలేదు. అంటే ఏం పని అనేది చెప్పాను. నేను ఉత్తగా చెప్పా, చేతిలో చెయ్యేస్తే మటుకు చెప్తా, అప్పటిదాకా నీకు నేను చెప్పను అన్నాడు. అంటే సరేలే అని చేతిలో యమధర్మరాజు చెయ్యి సారు చేతుల్లో వేపించుకున్నాక నేను పిచ్చి మాటలు మాట్లాడను, నాలిక ఉంది కదా అని ఆలోచించి ధర్మంగా మాట్లాడతా. ఈ ధర్మానికి నేను కట్టుబడి జనాన్ని కట్టుబడి వేసే తత్వం నాది అని అనగానే యమధర్మరాజుకి ఎంతో సంతోషం వేసి చెప్పు అనగానే ఆ అమ్మాయిని చూడండి అన్నాడు. నన్ను సూర్యాన్ని చూసిండు. చూసి ఇట్లా చూసిండు యమధర్మరాజు. ఇట్లా చూసి చూసినా ఆమెకు నీ దీవెనలు కావాలి అందుకు వచ్చా అని అన్నాడు. అనేసరికల్లా ఇక పిక్కురు మండలే, ఇక అట్లనే చూస్తూ ఉండు. ఆయనే అట్లనే చూసి సరేలే నా దీవెనలు అన్నావుగా నేను ఇస్తాను ఇట్లా దీవించాక శంకరుడు నవ్విండు. పకపక అని నవ్వి, నువ్వు వచ్చిన సంగతి నాకు ముందే తెలుసు, కానీ ఈ సంగతి నేను చెప్పాలంటే మరి యమధర్మరాజు మీద ఆధారపడి ఉంది ఈ ధర్మము, అది నేను చెప్పేది కాదు కాబట్టి నేను చెప్పలేదు. ఇప్పుడు నాకు ఇష్టమే అని ఆయన దీవించాడు. విష్ణుమూర్తి, బ్రహ్మ, సర్వదేవతలు దీవించారు. తర్వాత పత్రిసారి దీవించాడు. ఎక్కడోళ్ళు అక్కడ మాయమైపోయారు. పిల్లలేరు, అక్కడ ఏమీ లేవు. మార్కండేయులు వారేమో ఇలా తపస్సులో కూర్చున్నాడు. నేనున్నా, అయ్యా దారి లేదు, డొంక లేదు, ఏమీ కానరాట్లేదు, ఉత్తది అయోమయం జగన్నాథం. ఏంటి నాయనని అడుగుదాం. ఆయన తపస్సులో ఉన్నాడు. మరి ధ్యానంలో ఉన్నవారిని లేకపోద్దు, ఇంకా తపస్సులో ఉన్నవారిని లేపితే శాపానికి గురవుతామని తెలుసు కాబట్టి ఇంకా నేనేమనలేక సారు నన్ను భలే సారే ఈ సారు వస్తావా నాగమ్మని తీసుకొచ్చి ఇక్కడ వదిలేసిపోతే దారి లేదు, డొంకలి, నేను ఇప్పుడు ఎడుపోవాలి అనుకుంటున్నా మెలికొచ్చేసింది. నా తండ్రి నువ్వు నన్ను అక్కడికి తీసుకుపోయి వాళ్ళతో దీవెన పెట్టించావా, నేను ధ్యానాన్ని ధ్యాన ప్రచారాన్ని వదలను. నేనే గనక బాగా అయితే ధ్యానంలో ముందడుగేసేదే నేను, నాతోటే ధ్యానం పెరగాలి. నన్ను చూసి 10 మంది మా ఖమ్మం జిల్లాకే గ్రేటు. నేను అసలు చచ్చిపోయిద్దని 4-5 సార్లు వచ్చి చూశారు, 3-5 సార్లు వచ్చారు. అట్లాంటిది నేను మొన్న ఎలక్షన్లో నిలబెడితే ప్రతి పల్లె, ప్రతి ఊరు 10 రోజులు శ్రమ లేకుండా నడిచి ప్రతి ఒక్కరికి ధ్యానం చెయ్యండి, మాంసం మానండి, ధర్మానికి ఓటేయండి అని అలా ప్రచారం చేశాను. నా జన్మ ధన్యం అయిపోయింది. పత్రిసారి అంటే నాకు కన్న తండ్రితో సమానము, నాకు గురువుతో సమానము, శివయ్యతో సమానము. అసలు ధ్యానంలో ఉన్న ఆనందం దేంట్లో లేదు. కోట్లు ఉన్నా భయమే, బంగారం ఉన్నా భయమే, మరి ఎంత ఆస్తి ఉన్న భయమే, కానీ ధ్యానానికి ఏ భయం లేదు. ఆత్మ బంధువులు అవుతారు. ప్రేమ అసలు కొనుక్కుంటే దొరకదు. ఈ ధ్యానంలో బోలెడు పోగు చేసుకొని పక్కన పోసుకోవచ్చు. ఈ ధ్యానానికి వచ్చిన ఆత్మ బంధువులంతా మనకు ఒక గూటి పక్షులం, వీళ్ళే మన సంపద. మమ్ము మార్చినావయా సుభాషిపత్రి గురుదేవా, మా గుండెలలో దాచుకుందు నిన్నే గురుదేవా, ఏ నాటిదో ఈ ధ్యానం, వెనకబడిన ఈ ధ్యానం, ఏ నాటిదో ఈ ధ్యానం, వెనకబడిన ఈ ధ్యానం, కలకాలము వీడని ధ్యానంబు చూపినావు. చక్కెర పొంగల కన్నా చెరుకు రసము తీపి కన్నా, చక్కెర
చక్కెర పొంగల కన్నా చెరుకు రసము తీపి కన్నా నీ తీయని మాటలతో మనసు మార్చినావయా మా మనసు మార్చినావయా మమ్ము మార్చినావయా మమ్ము మార్చినావయా సుభాషిపత్రి గురుదేవ మా గుండెలలో దాచుకుందు నిన్నే గురుదేవ నిన్నే గురుదేవ శ్వాస మీద జాసయనే మార్గము చూపించినావు శ్వాస మీద జాసయనే మార్గము చూపించినావు ముక్కంటిని చూడమని ముక్తిని చేర్పావయా ముక్తిని చేర్పావయ్య చుక్కల్లో చంద్రుడవై సూర్యకాంతి వెలుగు చూపి చుక్కల్లో చంద్రుడవై సూర్యకాంతి వెలుగు చూపి మేము నడసు ముళ్ళ బాట తొలగించినావయ్యా తొలగించినావయ్యా నీవు నడసు పూల బాట నడిపించినావయ్యా నడిపించినావయ్యా మమ్ము మార్చినావయ్యా మమ్ము మార్చినావయ్యా సుభాషిపత్రి గురుదేవ మా గుండెలలో దాచుకుందు నిన్నే గురుదేవ నిన్నే గురుదేవ ఏమిచ్చి నీ రుణము ఎలా తీర్చుకుందుమయ ఏమిచ్చి నీ రుణము ఎలా తీర్చుకుందుమయ మా మనసును కోవెత్తిగా వెలిగింతుమయ్య కరగింతుమయ్య తరియంతుము నీ చల్లని ధ్యానంబు నీడలోనే తరియంతుము నీ చల్లని ధ్యానంబు నీడలోనే కరిగిపోదుమయ్య కర్పూర జ్యోతివోలే కర్పూర జ్యోతివోలే మమ్ము మార్చినావయా మమ్ము మార్చినావయా సుభాషిపత్రి గురుదేవ మా గుండెలలో దాచుకుందు నిన్నే గురుదేవ నిన్నే గురుదేవ అయోధ్య రాముడివా అడవులలో నడచినావు గోపాలకృష్ణుడివా మురళిని వాయించినావు అయోధ్య రాముడివా అడవులలో నడచినావు గోపాలకృష్ణుడివా మురళిని వాయించినావు ప్రతి మనిషి దేవుడనే నిజము తెలిపావయా నిజము తెలిపావయా మమ్ము మార్చినావయా మమ్ము మార్చినావయా సుభాషిపత్రి గురుదేవ మా గుండెలలో దాచుకుందు నిన్నే గురుదేవ నిన్నే గురుదేవ సారుకు ఎంత ఇచ్చినా తక్కువే ఎంత పొగిడినా తక్కువే ఎన్ని కోట్ల దండాలు పెట్టినా తక్కువే సారు కింద మనం గడ్డిపోస లాంటి వాళ్ళం ఉడతభక్తి లాంటి వాళ్ళం సర్వము ధ్యానమయం ఆత్మ జ్ఞానులకు నమస్కారం యూట్యూబ్ లో PMC ఆన్లైన్ టీవీని వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి